ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థులు స్పీడ్ పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత, ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా జల్పిస్తోంది. బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, షిప్లతో పాటు ఇతర వాహనాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఏపీలో స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల నగదు పట్టుబడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయి అన్నది. ఒక్క నగదే కాదు, మద్యం కూడా ఏరులై పారుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పిస్తున్నారు కొందరు నేతలు. ఇప్పటి వరకు పట్టుబడ్డ మద్యం విలువను లెక్క కట్టే పనిలో ఉంది ఎక్సైజ్ శాఖ.